వెల్కమ్ టు సనాతన్ ఛానల్. వీడియో చూస్తున్న ప్రేక్షకులకు శుభోదయం. ఈరోజు మీకు శ్రీ మహాభారతం విరాట పర్వంలో ఒక రహస్యాన్ని తెలియజేయాలనుకుంటున్నాను. దసరా పండుగ రోజు అందరూ షమీ వృక్షానికి ఎందుకు పూజ చేస్తారు, దసరా పండుగ రోజు ఆయుధాలను అమ్మవారి దగ్గర ఉంచి ఎందుకు పూజ చేస్తారనే విషయాన్ని మీకు ఈ మహాభారతము, వ్యాసుడు రాసిన మహాభారతము విరాట పర్వంలో 5వ అధ్యాయంలో అర్జునుడు మహారాజు అయిన ధర్మరాజుకు వివరిస్తున్నాడు. షమీ వృక్షం పైన ఆయుధాలను భద్రపరిచి అడవిలో అజ్ఞాతవాసము చేయడానికి విరాటరాజు కొలువులోకి వెళ్దామని ఆ రోజు అర్జునుడు మహారాజు అయిన ధర్మరాజుకు చెప్పి తన ఆయుధాలన్నిటినీ షమీ వృక్షం పైన దాచిపెట్టి అరణ్యవాసంలో చివరి దశ అయిన అజ్ఞాతవాసం సమయంలో విరాటరాజు మహారాజు కొలువులో 5గురు అన్నదమ్ములైన పాండవులు, వారి భార్య ద్రౌపది, 6గురు అజ్ఞాతవాస సమయము పూర్తి చేయడానికి విరాటరాజు మహారాజు కొలువులో వెళ్ళారు. ఆ రోజు అర్జునుడు చెప్పిన విధంగా ఆయుధాలన్నిటినీ షమీ వృక్షం పైన దాచిపెట్టి ఉంచడం ద్వారా షమీ వృక్షము వాళ్ళ ఆయుధాలను కాపాడి సంరక్షణ చేసింది. కాబట్టి ఆ విధంగా మంచి జరగాలని ఆయుధాలను పూజ చేయడానికి షమీ వృక్షానికి దసరా రోజు పూజ చేస్తూ ఉంటారు. అలాగే ఆయుధాలను అమ్మవారి దగ్గర విజయదశమి రోజు ఆరాధన చేస్తే అనుకున్న పని విజయవంతంగా పూర్తవుతుందని నమ్మకం అనేది మహారాజు ధర్మరాజుకు అర్జునుడు మహాభారతంలో విరాట పర్వంలో వివరించాడు అజ్ఞాతవాసంలో. ఈ వీడియో ద్వారా మీకు మనము దసరా రోజు విజయదశమి రోజు జమ్మి చెట్టు పూజ చేయడము వలన ఆయుధాలు ఆరాధన చేసి మంచి జరగడానికి ఉపయోగించడం ద్వారా, అమ్మవారి దగ్గర ఆయుధాలను ఉంచి మంచి జరగడానికి ఉపయోగించడం ద్వారా మంచి జరుగుతుంది అని ఆ రోజు అర్జునుడు నిరూపించాడు. కాబట్టి ఆ రోజు నుంచి మనకు ఈ సంప్రదాయము ఆయుధాల పూజ విజయదశమి రోజు కొనసాగుతూనే ఉంది. ఈ విషయం మీకు దసరా పండుగ రోజు ఆయుధాల పూజ, అమ్మవారి దగ్గర జమ్మి చెట్టు పూజ చేయడం గురించి వివరించాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి మీ విలువైన సలహాలను నాకు ఇవ్వగలరు. వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేయగలరు. ఇంతటితో వీడియో సమాప్తం. ధన్యవాదాలు.